హై ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 73 అండ్ 74 మ్యాచ్ రివ్యూ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దీనికంటే ముందు భయ్యా మీకు ఒకటి చెప్పాలి. IPL 2025 యాక్షన్ డే 1 రివ్యూ కూడా నేను చేసిన. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే భయ్యా, నిజంగా 73 మ్యాచ్ వచ్చేసి పునేరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ భయ్యా. అసలు ఏం ఆడారు భయ్యా మ్యాచ్. పునేరి పల్టాన్ మొత్తం డామినెన్స్, బెంగాల్ వారియర్స్ అయితే నిజంగా బోగులు పట్టింది. బెంగాల్ భయపట్టింది భయ్యా నిజంగా. ఈ మ్యాచ్ లో మాత్రం ఎట్లా తెలుసా, ఓన్లీ 34 పాయింట్స్ బెంగాల్ వారియర్స్ కి మ్యాచ్ అయిపోయేసరికి. పునేరి పల్టాన్ కి 51 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ 17 పాయింట్స్ లీడ్ తోనైతే పునేరి పల్టాన్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్యా. ఒకసారి మనం మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే పునేరి పల్టాన్ కి రేటింగ్ 29 పాయింట్స్ ఉంటాయి, వీళ్ళకి 25 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ గా చూసుకుంటే 11 పాయింట్స్ వచ్చేసి పునేరి పల్టాన్ అనుకుంటే బెంగాల్ వారియర్స్ కి ఓన్లీ 7 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ భయ్యా 8 ఆల్అౌట్స్ భయ్యా. 8 ఆల్అౌట్స్ అంటే 8 టైమ్స్ అని కాదు, 8 పాయింట్స్ ఉన్నాయి ఆల్అౌట్ పాయింట్స్. 4 టైమ్స్ ఆల్అౌట్ చేశారు బెంగాల్ వారియర్స్ ని. అండ్ బెంగాల్ వారియర్స్ కి 2 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే 1 టైం ఆల్అౌట్ అయ్యారు పునేరి పల్టాన్. అండ్ ఎక్స్ట్రా పాయింట్ చూసుకుంటే కూడా పునేరి పల్టాన్ కి 3 పాయింట్స్ ఉన్నాయి భయ్యా, ఎక్స్ట్రా పాయింట్లు కూడా. మరి బెంగాల్ వారియర్స్ నుంచి ఎవరు మంచిగా ఆడినా అంటే ఓన్లీ నితిన్ కుమార్ మాత్రమే మంచిగా ఆడిండు. 13 రేట్ పాయింట్స్ చేసిండు, సూపర్ 10 చేసిండు నితిన్ కుమార్, జబర్దస్త్ ఆడిండు భయ్యా. ఓన్లీ బెంగాల్ వారియర్స్ నుంచి మాత్రం నితిన్ కుమార్ ఒకటే ఆడిండు. మిగతా ప్లేయర్స్ సునీల్ కంబ్రేగర్ కానీ, ఫజల్ అట్రజలి ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే చేసిండు. ఫజల్ అట్రజల్ నుంచి అసలు మస్తు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. మణీందర్ సింగ్ అయితే ఈ మ్యాచ్ లో ఆడలేడు. ఫజల్ అట్రజల్ నిజంగా ఇట్లా ఆడుతాడని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు భయ్య. ఎందుకంటే మంచి ప్లేయర్, ప్రో కబడ్డీ హిస్టరీలోనే బెస్ట్ డిఫెండర్ ఎవరంటే ఫజల్ అట్రజలి. కానీ ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే వేసిండు. ఎందుకో కానీ బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ లో మంచిగా ఆడినా కానీ ఇప్పుడు కొంచెం చాలా స్లో అవుతూ వస్తుంది, అందుకే మ్యాచ్ అయితే లూజ్ అయింది భయ్య బెంగాల్ వారియర్స్. అండ్ పునేరి పల్టాన్ గురించి మాట్లాడుకుంటే మనం ఆకాష్ షిండే, మోహిత్ గోయత్, పంకజ్ మోహితే, గౌరవ్ కాట్రి ఏం ఆడారు భయ్య, నిజంగా జబర్దస్త్ ఆడారు. అండ్ కొత్తగా వచ్చిన ప్లేయర్ కూడా హైఫై చేసిండు. ఎవరు భయ్యా అంటే మోహిత్ అయితే హైఫై చేసిండు భయ్యా నిజంగా. డిఫెన్సింగ్ లో మాత్రం జబర్దస్త్ ఆడిండు ఆయన. అండ్ ఆకాష్ షిండే 9 పాయింట్స్ చేసిండు, గౌరవ్ కాట్రి అండ్ పంకజ్ మోహితే 9 పాయింట్స్ చేసిండు, జబర్దస్త్ ఆడారు. టీం మొత్తం అయితే టీం కలిసికట్టుగా ఆడారు కాబట్టి 51 పాయింట్స్ సాధించారు భయ్య. 8 అవుట్ పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో 4 టైమ్స్ అవుట్ అంటే మామూలు మజాక్ కాదు. జబర్దస్త్ ఆడారు పునేరి పల్టాన్ అయితే నిజంగా. పునేరి పల్టాన్ కి అయితే కంగ్రాచులేషన్స్. అండ్ బెంగాల్ వారియర్స్ ఇట్లా ఆడితే చాలా కష్టం. బెంగళూరు బుల్స్ ఎట్లయితే ఆడుతుందో మీరు సేమ్ అట్లనే ఆడుతున్నారు లాస్ట్ వరకు అయితే. ఇట్లా ఆడితే చాలా కష్టం. ఇంకా ముందు కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది కాబట్టి ఇంకా మంచి ఆడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ భయ్య 74th మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధా. ఎవరు మంచిగా ఆడారు, ఎవరు గెలిచారు, ఏ ప్లేయర్ మంచిగా ఆడారు, ఏ ప్లేయర్ మంచిగా ఆడలే, దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. పాట్నా పైరేట్స్ కి 42 పాయింట్స్ ఉంటాయి, యూపీ యోధాకి 44 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 2 పాయింట్స్ లీడ్ మాత్రమే. 2 పాయింట్స్ లీడ్ తోటి యూపీ యోధా అయితే మ్యాచ్ విన్ అయింది. పాట్నా పైరేట్స్ అయితే నిజంగా మస్తు పోరాడే భయ్య, నిజంగా జబర్దస్త్ నువ్వా నేను అన్నట్టు ఆడారు. ఒకసారి మనం రీడింగ్ కనుక చూసుకుంటే పాట్నా పైరేట్స్ కి 28 రేట్ పాయింట్స్ ఉంటాయి, యూపీ యోధాకి ఓన్లీ 25 మాత్రమే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 3 పాయింట్స్ రీడింగ్ లో అయితే లీడ్ లో పాట్నా పైరేట్స్ ఉంది. కానీ మొత్తం ఎక్కడ మ్యాచ్ టర్న్ అయింది అని అంటే టాకిల్స్ లో. వీళ్ళకి 8 ఉంటే వాళ్ళకి 14 ఉన్నాయి. యూపీ యోధాకి 14 టాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఓన్లీ 8 మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్ కనుక చూసుకుంటే వీళ్ళకి 2 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు కూడా పాట్నా పైరేట్స్ కి 3 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఎవరు మంచిగా ఆడారు భయ్య మరి యూపీ యోధా నుంచి అంటే గగన్ గౌడ, భరత్, భవానీ రాజ్పుత్, జబర్దస్త్ ఆడారు వీళ్ళందరూ. రీడింగ్ లో కానీ ట్యాకిల్స్ లో కానీ. ట్యాకిల్స్ లో అయితే హితేష్ అయితే హైఫై చేసిండు భయ్య, 6 పాయింట్స్ చేసిండు డిఫెండింగ్ లో మాత్రం. అండ్ పాట్నా పైరేట్స్ నుంచి అయితే నిజంగా దేవాంగ్ అయాన్ భయ్య, నిజంగా పాట్నా పైరేట్స్ కి అయితే దొరికేసారు ఇద్దరు వజ్రాలు. దేవాంగ్ 18 పాయింట్స్ చేస్తే అయాను 10 పాయింట్స్ చేసిండు. 28 రేట్ పాయింట్స్ అయితే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు నుంచే వచ్చినాయి. ట్యాకిల్స్ లో అంతా ఎవరు మంచిగా ఆడలేరు, అంకిత్ జాగ్లన్ కానీ వీళ్ళందరూ ఇంకొంచెం మంచిగా ఉంటే, ట్యాకిల్స్ మంచిగా చేసి ఉంటే మాత్రం నిజంగా పాట్నా పైరేట్స్ అయితే విన్ అవుతున్నాయి భయ్య. నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే పాట్నా పైరేట్స్ నుంచి వీళ్ళిద్దరు యంగ్ ప్లేయర్స్, యంగ్ స్టార్స్ అంత మంచిగా ఆడినా మ్యాచ్ గెలవలేరు. అంత పోటీ ఇచ్చారు, తగ్గఫర్ ఆడారు. నేను అనుకుంటున్నా వాళ్ళకంటే కూడా మంచిగా ఆడారు వీళ్ళు పాట్నా పైరేట్స్. యూపీ యోధా కంటే మంచిగా ఆడారు, ఎందుకంటే యూపీ యోధాలో మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. పాట్నా పైరేట్స్ నుంచి వీళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి. అయినా రీడింగ్ లో మాత్రం జబర్దస్త్ ఆడారు వాళ్ళకంటే. అయినా కానీ మ్యాచ్ గెలవకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు, గెలవడం గెలవకపోవడం. అది
అంతే ఇగ. ఎంత మంచిగా ఆడినా ఒక్కోసారి గెలవం. ఎంత మంచిగా ఆడకున్నా ఒక్కోసారి గెలుస్తాం. వాళ్ళ ఆపోజిట్ టీమ్ వల్ల గెలుస్తాం. బట్ ఇక్కడ మిస్టేక్‌లు అయితే పాట్నా పైరేట్స్ అయితే డిఫెండింగ్‌లో మాత్రమే చేసింది భయ్యా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మంచిగా ఆడాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ యూపీ యోధా అయితే కంగ్రాచులేషన్స్ టు యూపీ యోధా. జబర్దస్త్ ఆడారు, మస్తు ఆడారు. ఇట్లనే ఆడాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం భయ్యా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, డే 1 రివ్యూ ఐపీఎల్ 2025 యాక్షన్ డే 1 రివ్యూ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. వెళ్లి చూడండి. అండ్ డే 2 రివ్యూ కూడా నెక్స్ట్ రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏమేం జరిగిందో, ఎట్లా జరిగిందో, ఏ ప్లేయర్‌ని ఎవరు ఉన్నారని చెప్పేసి. అప్పటి వరకే థాంక్ యూ ఫ్రెండ్స్.